చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్లుగా మల్లారెడ్డి చెప్తున్నారు. అందుకోసమే వేం నరేందర్ రెడ్డి కలిశాను, సీఎం ని కలవడానికి ప్రయత్నించలేదు. వేం నరేందర్ రెడ్డి కలిసి పరిస్థితి వివరించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టిని కలవడానికి కూడా ప్రయత్నించాను, కానీ పార్టీ మారట్లేదు. అయితే నిన్న ఎప్పుడైతే వేం నరేందర్ రెడ్డి ఇద్దరు రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా మల్లారెడ్డి కలిశారో అప్పటి నుంచి కూడా విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఇద్దరు పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మేము పార్టీ మారట్లేదు, పార్టీలో కొనసాగుతున్నామని చెప్పడంతో పాటుగా మేము పోటీకి దూరంగా ఉంటామనే విషయాన్ని కూడా చెప్పారు. మల్కాజిగిరిలో తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోటీ చేయడం లేదు. ప్రస్తుతానికి పోటీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి నా కొడుకు భద్రారెడ్డి కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. కాబట్టి వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా దగ్గరుండి గెలిపించుకుంటాం, అన్ని విధాలుగా అక్కడ ఉండి ప్రచారం చేస్తాము, కానీ మేమైతే పోటీ చేయట్లేదనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. దీనిపైన కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. పోటీకి ఎందుకు దూరంగా ఉన్నారు? నిన్న మొన్నటి వరకు టికెట్ అడిగినటువంటి మల్లారెడ్డి ఈ రోజు స్వయంగా ఆయనే కేటీఆర్ దగ్గరికి